కోడలు రాధిక తనింట్లో ఏ చిన్న తప్పు జరిగినా కుంగిపోయేది. అత్తమ్మ, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక లోపం జరిగిపోతోంది. నేను పర్ఫెక్ట్ భార్యగా, పర్ఫెక్ట్ కోడలిగా ఉండలేకపోతున్నానేమో అని బాధపడుతుంటే ఆ ముసలావిడ రాధికను పిలిచి ఒక పాతకాలం నాటి కథ చెప్పింది. రాధిక, పూర్వం ఒక గొప్ప రాజుండేవాడు. ఆయన దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అందమైన ఒక వజ్రం ఉండేది. ఒకరోజు పొరపాటున అది చేతిలోంచి జారి కింద పడింది. ఫలితంగా ఆ వజ్రం మధ్యలో ఒక పొడవాటి గీత పడింది. రాజు చాలా దిగులుపడ్డాడు. అయ్యో, నా వజ్రం పర్ఫెక్ట్గా ఉండేది, ఇప్పుడు దీనికి మచ్చపడింది, ఇది పనికిరాకుండా పోయింది అని బాధపడ్డాడు. దేశంలోని గొప్ప గొప్ప రత్నశాస్త్రజ్ఞులను పిలిపించి ఆ గీతను మాయం చేయమన్నాడు. కాని అందరూ, ప్రభువు, ఇది అసాధ్యం, ఆ లోపాన్ని ఎవరూ సరిచేయలేరు అని చేతులెత్తేశారు. చివరికి ఒక వృద్ధ శిల్పి వచ్చాడు. ఆయన రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, నేను ఈ వజ్రాన్ని మునుపటికంటే అందంగా మారుస్తాను, కాని నాకు కొంత సమయమివ్వండి. రాజు సరేనన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ శిల్పి వజ్రాన్ని తిరిగి తెచ్చాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆ వజ్రం మీదున్న లోపాన్ని, అంటే గీతను, శిల్పి మాయం చేయలేదు. బదులుగా ఆ గీతను ఒక గులాబీ పువ్వు కాడగా మార్చి దాని చుట్టూ అద్భుతమైన గులాబీ రేకులను చెక్కాడు. ఇప్పుడా వజ్రం ఒక అందమైన గులాబీ పువ్వులా కనిపిస్తోంది. లోపమున్న ఆ గీతే ఇప్పుడా పువ్వుకు ప్రాణప్రదమైన కాడలా మారిపోయింది. చూడు తల్లి, మన జీవితం కూడా ఆ వజ్రం లాంటిదే. ఆ శిల్పి ఆ గీతను చూసి భయపడలేదు, దాన్నొక అవకాశంగా మార్చుకున్నాడు. మనలో ఉండే లోపాలు, అంటే మన కోపం, మతిమరుపు లేదా అసమర్థత కూడా మన జీవితంలో ఒక భాగమే. వాటిని మాయం చేయడం కంటే వాటిని గమనిస్తూ మనల్ని మార్చుకుంటూ జీవితాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవాలో నేర్చుకోవాలి. ఆ వజ్రం పర్ఫెక్ట్గా ఉన్నప్పటికంటే లోపంతో ఉండి శిల్పి చేతిలో చెక్కబడినప్పుడే ఎక్కువ విలువను పొందింది. అలాగే మనం కూడా తప్పులు చేస్తూ వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నప్పుడే మన వ్యక్తిత్వం రాటుదేలుతుంది. వజ్రంలో ఆ గీత లేకపోతే అది కేవలం ఒక రాయి. ఆ గీత వల్లనే అదొక అద్భుతమైన కళాఖండమైంది. నీలోని చిన్న చిన్న లోపాలే నిన్ను ఇతరుల కంటే భిన్నంగా, సహజంగా ఉంచుతాయి. రాధిక, పర్ఫెక్ట్ కోడలిగా ఉండటానికి ప్రయత్నించి అలసిపోకు. సహజంగా ఉండు. నువ్వు నీలా ఉండు. నీ తప్పులను స్వీకరించు. వాటి చుట్టూ అందమైన గులాబీలాంటి జీవితాన్ని నిర్మించుకో. విరిగిపోయిన వజ్రం కూడా విలువైనదే అని మర్చిపోకు. ఈ కథ విన్నాక రాధికకు మనసు తేలికపడింది. తనలోని లోపాలను చూసి సిగ్గుపడడం మానేసి వాటిని తన బలాలుగా ఎలా మార్చుకోవాలో అర్థం చేసుకుంది. నీతి: జీవితంలో పర్ఫెక్ట్గా ఉండటమనేది ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే ప్రకృతిలో ఏ వస్తువు, ఏ మనిషి 100% లోపరహితంగా ఉండరు. మనలోని లోపాలను చూసి కుంగిపోవడం కంటే మన బలహీనతలను కూడా మన ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకోవడమే అసలైన జ్ఞానం. ఎదుటివారి విమర్శలకు లేదా పరిస్థితులకు వెంటనే రియాక్ట్ అవ్వకుండా నిగ్రహంతో ఉండటం వల్ల మన మనశ్శాంతి మన చేతుల్లోనే ఉంటుంది. మనల్ని మనం మన లోపాలతో సహా ప్రేమించినప్పుడే ఇతరులను కూడా గౌరవించగలుగుతాం. అప్పుడే జీవితం అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చడిలా అర్థవంతంగా, ఆనందమయంగా మారుతుంది.